వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ప్రమాదకర స్థితిలో లేదని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆటోనగర్లో గల ఏపీఎంఎస్ఐడిసి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి 4 మృతి చెందినట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. వారి మృతికి కరోనా కారణం కాదని, ఇతర వ్యాధుల బారిన పడి వారు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మండల కేంద్రమైన బట్టిప్రోలులోని సాధన మండలి బ్రహ్మ విద్యా ఆశ్రమంలో ఈ నెల 25 నుండి నవంబర్ 20 వరకు చాతుర్మాస్య వ్రతదీక్షలు జరుగుతాయని బి అరుణకుమారి, కోట యశోదాదేవిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25వ తేదీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, అనంతరం ఓంకార పతాకావిష్కరణ ప్రవచనం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కర్పూర యజ్ఞం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండల కేంద్రమైన బట్టిప్రోలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో 26న జరిగే కూటమి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా కోరారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు నక్క ఆనందబాబు పిలుపు మేరకు జూలై 27 సోమవారం నుండి ఆగస్టు 7వ తేదీ శుక్రవారం వరకు 2 సంవత్సరాల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వలన పలు ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితి ఉందని, ఆ విధంగా వాహనాలు నడపడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని బట్టిప్రోలు ఎస్ఐ కె అమీర్ తెలిపారు. బట్టిప్రోలు మండలం వెల్లటూరు చెక్పోస్ట్ వద్ద ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. పలువురు మద్యం సేవించి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా పలువురు మద్యం సేవించిన వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారికి మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే అనర్థాలను వివరించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ముందుకు సాగుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం జరుగుతుందని వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు పేర్కొన్నారు. బట్టిప్రోలు మండలం పల్లెకూనె గ్రామానికి చెందిన పరుచూరి శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యం చెంది ప్రైవేట్ ఆసుపత్రిలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు చికిత్స పొందారు.
మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ను జిల్లాలో జయప్రదంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని బట్టిప్రోలు మండల విద్యాశాఖ అధికారి నీలం దేవరాజు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ మండల పరిధిలోని పాఠశాలల్లో జరుగుతాయని చెప్పారు. తల్లిదండ్రులకు ఇప్పటికే ఆహ్వానం పంపడం జరిగిందన్నారు. విద్యా ప్రమాణాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మరింత పెంచడానికి డోనర్స్ యాప్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, లోక్సభ ప్యానెల్ స్పీకర్ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతమైన బట్టిప్రోలు బౌద్ధ స్తూపం సమగ్ర అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఈ భేటీ సందర్భంగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన బౌద్ధ క్షేత్రాలలో బట్టిప్రోలు స్తూపం ఒకటిగా విరాజిల్లుతోందని తెలిపారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, వారి న్యాయమైన హక్కులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 31న నిర్వహించతలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ప్రజా సంఘాల కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధనలక్ష్మి, ఎం వెంకటేశ్వరమ్మ ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆశా కార్మికులు ఎదుర్కొంటున్న పెండింగ్ వేతనాల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను, పథకాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బట్టిప్రోలు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పి మనోజ్ కుమార్ మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి కేంద్ర ప్రభుత్వం నెట్టిందని, ప్రశ్నించే వారిపైన నిరంకుశ పద్ధతిలో నిర్బంధాన్ని విధిస్తుందని అన్నారు. చలో పార్లమెంటు కార్యక్రమంలో విద్యార్థులు బాష్పవాయువులు, పెల్లెట్ బుల్లెట్లు ప్రయోగించి తీవ్ర గాయాల పాలయ్యేలా ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేసిన తప్పుకు జవాబుదారీగా ఉండాలని, ప్రశ్నిస్తే క్రూరంగా వ్యవహరించడం హేయమైన చర్య అని అన్నారు. నిర్మాణ భవనాల్లో విద్యుత్ వైర్లను చోరీ చేసి వాటి నుంచి కాపర్ను వేరు చేసి విక్రయిస్తున్న ముఠాను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 28 కేజీల కాపర్ను స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి గ్రామీణ సిఐ చిరుమామిళ్ల వెంకట తెలిపారు. సిఐ వెల్లడించిన వివరాల ప్రకారం కాజా టోల్గేట్ సమీపంలోని ప్రభల్ టెక్ పార్క్ భవనంలో ఇంటీరియర్ వైరింగ్ పనులు చేస్తున్న సివిల్ కాంట్రాక్టర్ అన్నంరెడ్డి వెంకటరమణారెడ్డి భవనంలో భద్రపరిచిన 20 బండిల్స్ ఎలక్ట్రికల్ వైర్లు జూలై 6వ తేదీన చోరీకి గురయ్యాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఇవాల్టి స్పీడ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కంచర్ల టీవీ.